ఆర్య సినిమా టాలీవుడ్ లో వన్ సైడెడ్ లవ్ స్టోరీలకు ఎలాంటి కొత్త ట్రెండ్ సెట్ చేసిందో గుర్తుంది కదా. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక ప్యూర్ ఎమోషనల్ అండ్ టైమ్లెస్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తోంది దీవానా సినిమా. శుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి, సోషల్ మీడియా సెన్సేషన్ స్నేహ మణిమేగలై జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి పెద్ద సంస్థ వెనుక ఉండి నడిపిస్తున్న ఈ సినిమా వెనుక ఉన్న మరికొన్ని అదిరిపోయే సీక్రెట్స్, అల్లు అరవింద్ గ్యారంటీ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో హీరో హర్షిత్ రెడ్డి మున్నా అనే ఒక మిడిల్ క్లాస్ హైదరాబాద్ కుర్రాడిగా నటిస్తున్నాడు. తనకు అస్సలు అందనంత రేంజ్ లో ఉన్న అమ్ము స్నేహ మణిమేగలై అనే అమ్మాయితో వన్ సైడెడ్ లవ్ లో పడతాడు. ఈ ప్రయాణంలో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ కుర్రాళ్ల లైఫ్, ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ మరియు పేరెంట్స్ సెంటిమెంట్ ను చాలా అద్భుతంగా చూపించబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలోని తెల్లపోరి సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో హీరోయిన్ స్నేహ తెలుగు ఆడియన్స్ కు పక్కా హోమ్లీ తెలుగు అమ్మాయిలా కనెక్ట్ అయిపోవటం ఖాయమనిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే దీవానా టీం చాలా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. అర్హా మీడియా, వి స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కోపినేని, శ్రీదేవి కారంపూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అతిపెద్ద హైలైట్ ఏంటంటే మెగా ప్రొడక్షన్ హౌస్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తుండటం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఇది ట్రెండ్స్ ని ఫాలో అయ్యే సినిమా కాదు, ట్రెండ్ ను సెట్ చేసే సినిమా. తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త హార్ట్ టచింగ్ పాయింట్ తో డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాను తెరకెక్కించారు అని సినిమాపై భారీ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఈ సినిమాకు లవ్ స్టోరీ ఎంత ప్లస్ అవుతుందో క్లైమాక్స్ అంతకంటే పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ, సినిమా ఇంటర్వెల్ కల్లా ఆడియన్స్ కథలో పూర్తిగా లీనమైపోతారు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి హీరో హర్షిత్ రెడ్డి యాక్టింగ్ చూసి థియేటర్స్ లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు అని స్టేజ్ పైనే లీక్ చేశారు. లవ్ లో ఉండే ఎమోషనల్ పెయిన్ ను క్లైమాక్స్ లో డైరెక్టర్ చాలా హార్ట్ టచింగ్ గా డిజైన్ చేశారట. సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు విజువల్స్, డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇక మాస్కా దాస్ విశ్వక్సేన్ మాట్లాడుతూ, ఈ సినిమా టీం పడ్డ కష్టం, వారి ప్రయాణం తన ఫలుక్ నుమా దాస్ రోజులను గుర్తు చేస్తుందని, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టి భరోసా ఇచ్చారు. మరి ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడు రాబోతోందో తెలుసా? జూన్ 19న దీవానా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. వన్ సైడెడ్ లవ్ ఎసెన్స్ తో పాటు హైదరాబాద్ కుర్రాళ్ల స్నేహం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లో ఆడియన్స్ హృదయాలను తాకుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కాబోతున్నాయి. ట్రైలర్ చూశాక దీవానా సినిమాపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? క్లైమాక్స్ లో అల్లు అరవింద్ చెప్పిన మాటలు ఈ సినిమా మనల్ని ఏడిపిస్తుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.